తిరుమల తిరుపతిలో బంగారం గోపురానికి వాయువ్యం దిక్కున ఈ విమాన వెంకటేశ్వర స్వామి అనే ఐడిని మీరందరూ చూసే ఉంటారు. సో ఇది మనకి ఎగ్జాక్ట్‌గా లోపల మూర్తి అంటే లోపల గుడి లోపల గర్భగుడి లోపల ఉన్న వెంకటేశ్వర స్వామికి ఒక మినియేచర్ లాగా అంటే ఒక చిన్న విగ్రహం లాగా ఒక నమూనా లాగా ఉంటుందన్నమాట. నేను లాస్ట్ టైం దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు సో అందరూ గుడి బయటికి వచ్చాక ఈ స్వామిని కూడా దర్శించుకుంటారనమాట. సో అప్పుడు నాకు డౌట్ వచ్చింది. సో ఇది ఏంటి అని చెప్పేసి అప్పటి నుంచి దీని మీద రీసెర్చ్ చేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఈ విమాన వెంకటేశ్వర స్వామిని అక్కడ పెట్టడానికి గల కారణం ఇంతకుముందు తొండమాన్ చక్రవర్తి గారి కాలంలో అప్పట్లో ఉండే వ్యాసరాయని మహర్షి దగ్గర ఉండే ఒక రాజు ఒక అతను ఏం చేశారంటే ఎవరైతే ఆ గుడిలో అర్చకులు ఉంటారో గుడిలోనే ఏదో ప్రాబ్లం వల్ల నరికి చంపేశారనమాట అదే గుడిలో. సో అప్పుడు ఈ వ్యాసారాయణ వారు ఈ గుడిని ఒక 12 ఇయర్స్ అయితే మూసారనమాట. సో గుడిని అయితే మూయగలిగారు కానీ సో భక్తుల ఫ్లో అనేది ఉంటానే ఉంటుంది కాబట్టి మన తిరుపతి గురించి మనకు తెలిసింది. సో భక్తులు ఎప్పుడు ఫ్లో ఉంటానే ఉంటుంది కాబట్టి సో ఆ భక్తుల ఫ్లోని అండ్ ఆ భక్తుల్ని సాటిస్ఫై చేయడానికి అంటే దేవుని దర్శించుకున్నాం అనే ఒక వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వడానికి అప్పట్లో ఈ విమాన వెంకటేశ్వర స్వామి అనే విగ్రహాన్ని అక్కడ పెట్టారనమాట. సో ఇది రీజన్. సో ఆ 12 ఇయర్స్ మూసేశారు బట్ భక్తులు వస్తున్నారు కాబట్టి సో విమాన వెంకటేశ్వర స్వామిని అక్కడ పెట్టి సో భక్తులందరూ ఆ విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్ళేవారు అనమాట. తర్వాత 12 ఇయర్స్ తర్వాత ఈ గుడిని అయితే ఓపెన్ చేశారు. ఈ గుడిని ఓపెన్ చేసి లైక్ మళ్ళీ పూజలు కొనసాగించి ఆ పాపాన్ని మొత్తం తొలగించుకొని సో మళ్ళీ గుడి కంటిన్యూ చేశారు. బట్ కాకపోతే అప్పటి నుంచి వచ్చే ఆచారంగా ఏదైతే ఈ విమాన వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నారో సో అలానే ఇప్పుడు కూడా గుడి ఓపెన్ చేసిన తర్వాత కూడా పూజించుకోవాలన్నట్లు సో ప్రతి ఒక్కరు లోపల ఉన్న మూర్తిని దర్శించుకున్న తర్వాత బయటికి వచ్చి ఈ విమాన వెంకటేశ్వర స్వామి కూడా దర్శించుకుంటారు అనమాట. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు కావాలంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి. ఎవరైతే మీ పెద్దవాళ్ళు మీ అమ్మమ్మ తాతయ్య మీ అమ్మ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇట్లాంటి యూస్ఫుల్ కంటెంట్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.